విల్ టాక్ అబౌట్ ఇమ్యూనిటీ. మరి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. దేవుడు మరి వ్యాధి నిరోధక శక్తి గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఇమ్యూనిటీ. మన దేవుడు స్వస్థపరచు దేవుడే కాదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ హీలింగ్, హీ ఈజ్ ఆల్సో ఎ గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో వీ నీడ్ టు ఆల్సో ప్రే ఫర్ ఇమ్యూనిటీ. ఇలాంటి కాలంలో అసలు దేవుడు స్వస్థతలే చేయట్లేదు అనుకునేటువంటి కాలంలో నమ్మువారికి సమస్తము సాధ్యం. సో లెట్ us స్టడీ ఫ్రమ్ Deuteronomy chapter 2 verse 7. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. You see here now, for the Lord thy God has blessed thee in all the works of the hand, and he knoweth thy walking through this great wilderness. These 40 years the Lord thy God has been with thee, and thou hast lacked nothing. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ దేవుడు ఆ ఎడారి ప్రయాణాన్ని ఆపలేదు. హీ డిడ్ నాట్ స్టాప్ ద జర్నీ ఆఫ్ ద విల్డర్నెస్. ఈ ఎడారి వద్దు ప్రభు ఇంకో రూట్లో తీసుకెళ్ళలేదు, ఎడారిలో ఉండి తీసుకెళ్ళాడు. సో డెజర్ట్ ఈస్ డేంజరస్. ఎడారి ప్రయాణం అనేది చాలా డేంజరస్. అందులో తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి, మరి అందులోంచి రకరకాల పురుగులు ఉంటాయి. దానికంటే ముఖ్యంగా ఎండ దెబ్బ, నీళ్ళు ఉండవు, మరి తిండి ఉండదు. ఏమి దిస్ డేంజరస్ అట్మాస్ఫియర్, యూ క్యాన్ సర్వైవ్ ఇన్ విల్డర్నెస్. ఎడారిలో బతకడం అనేది కష్టం. అయితే మరి ఇక్కడ దేవుడు ఎడారిలోంచి తీసుకెళ్తున్నాడు. గాడ్ టుక్ దెమ్ ఇన్ ద డెజర్ట్. ఈ గొప్ప అరణ్యములో 40 సంవత్సరాలు. సో మన దేవుడు కేవలము ఎడారి అనే కాదు, నాట్ జస్ట్ ద డెజర్ట్, ఆ ఎడారిలో తీసుకెళ్తుండగా కాపాడు దేవుడు. హీ ఈజ్ ఎ గాడ్ హూ క్యాన్ సేవ్ పీపుల్ ఇన్ ద డెజర్ట్. ఆ పాములలో, ఆ కష్టాల్లో, ఆ వేదనలో కూడా మరి బాగు చేయగల దేవుడు. అవి అంటకుండా కాపాడగల దేవుడు. వాటిల్లో కావాల్సినవి ఇవ్వగల దేవుడు. యు సీ దట్ నౌ, దిస్ ఈజ్ ద గాడ్ వి వర్షిప్. Sometimes God doesn't take off anything. He just lets you survive in the dangerous environment. ఒక్కొక్కసారి దేవుడు ఆ సమస్యను తీసివేయడు, ఆ బాధను తీసివేయడు, అన్ని కొండల్ని పో అంటే తీసివేయడు. మరి ఆ ఎడారి గుండా ఆయన తీసుకెళ్ళాడు. He made them go through the desert. ఆ ఎడారి గుండా తీసుకెళ్ళి వారిని కాపాడాడు. He gave them life. మరి ఆ పాములు కుట్టకుండా, ఆ తేళ్లు కుట్టకుండా, ఆ ఎడారిలో వాడు చావకుండా వారికి నీళ్ళిచ్చి, ఆహారం ఇచ్చి, ఏ విధమైన విషసర్పాలు హాని చేయకుండా, ఆ ఎండ దెబ్బ తగలకుండా. మరి ఎడారిలో కూడా రాత్రుళ్ళు మరి చాలా చల్లగాలి వస్తుందండి. పగలేమో చాలా ఎండ, రాత్రులు ఒక్కలాంటి మరి చల్లగాలి వచ్చి తట్టుకోలేము. సో మరి దేవుడు మరి పగటి మరి ఎండ దెబ్బ, రాత్రి కాలము వచ్చేటువంటి మరి ఆ యొక్క చలి దెబ్బ, ఆ రెండూ తగలకుండా కూడా మరి దేవుడు కాపాడాడు. సో హీ ఈజ్ ఎ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ us. హీజ్ ఎ డిఫెన్స్, హీజ్ ఎ షీల్డ్. హీ క్యాన్ ఇమ్యూనైజ్ యువర్ బాడీ. మరి అక్కడ పాములు కుట్టకుండా, ఏ రోగము రాకుండా, వ్యాధి రాకుండా కూడా కాపాడే దేవుడు. సో మన దేవుడిని అందుకనే ఈ వాగ్దానాలను మనము అడగాల. We need to ask God about these promises also. So let's go to Deuteronomy 7:13-15. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైనను, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. Did you see here again? Our God is not just God who will deliver. Our God is a God who can even protect us from things. ఒకసారి మనం చదువుకుందాం. Let me go to 30th. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, గొర్రెల మందను, మేకల మందను దీవించి. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ బ్లెస్ యూ. నిన్ను అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించడమే కాదు. నౌ లెట్స్ రీడ్ వర్స్ 14. సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదింపబడదు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ at a higher level. సో ఈ దేవుడిని మనం కేవలము లాజరస్ దేవుడిలా చేసేసాం. మన దేవుడు కేవలం లాజరస్ దేవుడు కాదు. మన దేవుడు అందరికంటే ఎక్కువగా హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. హి వాంట్ టు బ్లెస్ యు అండ్ లిఫ్ట్ యు అప్ అండ్ పుట్ యు ఆన్ ద టాప్. సో మన దేవుడిని కేవలం కష్టం వచ్చినప్పుడు కాపాడు, కనికరం గల దేవుడు, గాడ్ ఆఫ్ గ్రేస్ అని వాడుకోవడం కాదు. యు నీడ్ టు నో దిస్ గాడ్.
ఆయన నిన్ను ఆశీర్వదించి ఎంత ఆశీర్వదిస్తాడంట? సమస్త జనముల కంటే. నో మ్యాటర్ హౌ పూర్ యు ఆర్, హౌ బ్రోక్ యు ఆర్, హౌ సిక్ యు ఆర్, ఆయన నిన్ను స్వస్థపరిచి నీకు ఆహారం పెట్టి నిన్ను హెచ్చిస్తాడు. ఆఫ్టర్ డెలివరింగ్ యూ, ఆ ఎయిడ్స్ నుంచి, ఆ క్యాన్సర్ నుంచి నిన్ను కాపాడిన తర్వాత ఆయన నిన్ను వదిలేడు. నీతో ఉండి నిన్ను ఆశీర్వదించు దేవుడు. సో యూ డోంట్ క్లెయిమ్ బెనిఫిట్. మన దేవుడు ఆశీర్వాదాన్ని 1% కూడా వాడుకోవట్లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ రిసీవింగ్ 1% ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆల్ ద బిలీవర్స్ విల్ గో టు హెవెన్ అండ్ రిపెంట్. 99% మంది క్రైస్తవులు పరలోకం వెళ్ళేదో పశ్చాత్తాపడతారు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా ప్రభువా? వీ గాట్ సో మెనీ ప్రామిసెస్, ఇవన్నీ మేము పొందుకోలేదా అని ఫస్ట్ ఒక సీజన్ పాటు కుమిలిపోతూ ఉంటారు. ఇన్ని వాగ్దానముల నీ కృపలో నువ్వు కేవలం విడిపించేవాడు కాదా? మరి ఆ బానిసలను విడిపించడమే కాదు, సమస్త జనముల కంటే హీ విల్ కీప్ బ్లెస్సింగ్ అండ్ కీప్ బ్లెస్సింగ్ అండ్ కీప్ బ్లెస్సింగ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్ టు ఎ వెరీ హై లెవెల్. సమస్త జనముల కంటే నువ్వు ఆశీర్వదించబడవు. మీలో మగవానికే కానీ మరి ఆడదానికే కానీ గొడ్డితనం ఉండదు, నీ పశువుల్లోనే ఉండదు. చూడండి, వర్స్ 15 ఈస్ వెరీ పవర్ఫుల్. టుడే ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లెయిమ్ దీస్ ప్రామిసెస్. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో వాగ్దానాలన్నీ కలిపి దేవుడు ఆమెన్ అంటాడంట. అవును అండ్ ఆమెన్. గాడ్ సేస్ ఆమెన్. యు సీ దట్. ఇక్కడ చూడండి, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములు తొలగించి. యు సీ దట్, అండర్లైన్ ఇట్ ఇన్ యువర్ బైబిల్స్. The Lord will take away from thee all sickness. He is a God of immunity. He is not just God of healing. He is a God. Today I want to talk about God of immunity. I want people to claim this promise, God of immunity. You see that He is a God who immunes us. And the Lord will take away from the all sicknesses. See that now? Nobody is claiming this. Unna roganne mari podaniki jaragatledu, jaragado idi. They fight the miracle. How can they even think of the Lord taking away all sicknesses when they can't even believe healing? Healing is a lower level. If people cannot believe even the low level, how can they go to the next level? యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. God want to take away all sickness. Had the church believed this all together, ప్రపంచంలో సంఘాలన్నీ కలిసి ఏకధాటితో ఈ విషయాన్ని అడిగితే ఎంతో గొప్ప అద్భుతం జరుగుతుంది. God might have done big miracles. God can do it. ఎందుకు ఆయన బైబిల్లో రాసి పెట్టాడంటే so that we can claim. అవన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవాలి. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములు తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులో కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి. God can put it far away. You see that now? God can put it far away. అంటే నీకు తెలిసిన రోగాలు, తెలియకపోయే రోగాలు, మొత్తం కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరిచి. సో దిస్ ఈస్ ద గాడ్ వీ వాంట్ టు బిలీవ్. దూరపరుస్తాడంట. You see that He will not only remove but put them far away. Who want to take away sickness and put sickness far from you. You see that? I hope somebody will agree with me that we will claim this promise from today. Let us claim and ask God, God of immunity. So God will immunize us so that we'll be far. We didn't claim it. అది వచ్చేదాకా ఉండి వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. ఏదో వస్తుందా అని వచ్చిన తర్వాత నాయన దీన్ని తీసే మనం వీళ్ళు ఎక్సర్సైజ్ దాంతో సాక్ష్యం చెప్తాం. మనము మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలంట. God wants us to go from glory to glory, glory to glory. ముందు దేవుని తెలుసుకోవడం, పరలోకంకి వెళ్తాం. ఓకే, ఇక్కడ అలాగైనా బతకొచ్చు, కానీ లాజరస్ లేకపోతే పరలోకంకి వెళ్తాం. దట్స్ ద బేసిక్ గాస్పల్. The next is to be healed and be prosperous. Then the third way is to remain in prosperity and be in health. మొదటిదేమో దేవుని తెలుసుకొని లాజరస్ లాగా మరి పరలోకానికి వెళ్ళడం. Then the second stage is స్వస్థపడి అబ్రహాం లాగా పరలోకానికి వెళ్ళడం. మూడో స్టేజ్ ఏంటంటే వ్యాధి రాకుండా మరి లేమిలోకి వెళ్ళకుండా మరి పరలోక రాజ్యాన్ని ఇక్కడ అనుభవించి పరలోకానికి వెళ్ళడం. You see that now? And I'm telling you, somebody is believing God for something glorious. You see that now? The Lord is telling, let's go to the scripture one more time. చూస్తే if you go to Deuteronomy 2:7. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు. నీకేమియూ తక్కువ కాదు. చూడండి, నీకేమియూ తక్కువ కాదు. You lack nothing. నీకేమియూ తక్కువ కాదు. This is the God. ఏ పరిస్థితిలో ఉండేవండి నీకేమీ తక్కువ చూసుకున్నానంట. కాకపోతే భయంగా జీవిస్తాం మనము. ఈ పాము గారు చేస్తుందా, ఈ తేలికర చేస్తుందా, రేపు పొద్దున ఆహారం ఉంటుందా, ఈ ఎండ దెబ్బకు బతుకుతామా, ఈ వడగళ్ళ దెబ్బకు బతుకుతామా, ఈ రాత్రి ఏమైనా దాడి చేస్తుందా అని ఇలా భయంగా బతుకుతూ ఉంటాం. కానీ ఏం తక్కువ కాదు. అదే 7:15 చూస్తే సర్వ రోగములను దూరపరుస్తాడట. లుక్ ఎట్ దాట్. ఇఫ్ వీ క్లెయిమ్ దిస్, ఇది మనము అడిగి పొందుకొని సంఘాలన్నీ ఇది నెరవేరితే లోకమంతా అడిగితే దేవుడు ఈ భూలోకాన్ని పరలోకంలా చేస్తాడు. దిస్ ఈస్ ద గాడ్ హూ కెన్ డూ ఇట్. Somebody will claim this promise from today. ఈ వాగ్దానముని ఈ రోజు మరి ఈ వాక్యం విన్న వారందరూ అడగాలని కోరుకుంటున్నారు. సో యూ కెన్ పుట్ దిస్ ఆన్ ప్రయారిటీ. సర్వరోగములను తొలగించి
మనం తెలిసింది ఏది కూడా మరి రాకుండా చేస్తాడంట. యు సీ దట్ నౌ దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. లెట్స్ రీడ్ వన్ మోర్ స్క్రిప్చర్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15 నుంచి 16. డ్యూటరమీ చాప్టర్ 8 verse 15 to 16. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. Look at that. Let's go to 15. తాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాను. Sometimes God makes you walk in the shadow of the valley of death to show, to immunize you, to reveal your immunity. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. Supernatural provision. God want to immunize you and give you supernatural provision. దేవుడు భయంకరమైన గొప్ప అరణ్యంలో కాపాడతాడంట. మరి ఆ రాతి నుండి నీళ్లు తెప్పించాడంట. సూపర్ అద్భుత రీతిగా దేవుడిని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is a God of miracles. అద్భుత రీతిగా ఆయన పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాయి అంటే సాధారణంగా ఇట్స్ డ్రై ఏరియా. మరి ఆ రాతి నుండి నీళ్లు తెప్పిస్తాడంట. హీ విల్ బ్రింగ్ వాటర్ ఫ్రమ్ ద స్టోన్స్. సంబడీ ఈస్ రిసీవింగ్. ఈరోజు చాలామంది ఈ రోజు నుంచి అద్భుతకరముగా మీరు పోషింపబడును గాక. దేవుడు మీ బండలు అంటారు, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళవదు, నేను ఈ కుటుంబంలో పుట్టా, నా తల్లిదండ్రులు పేదోళ్ళు, నన్ను వీళ్ళు మోసం చేశారు. ఎవరెవరికి ఏ రాతులు ఉన్నాయో ఈరోజు ఆ రాయుల నుంచి అద్భుతాలు వచ్చిన గాక. ఎవరెవరు ఇంక నేను బాగుపడను, నా జీవితం ఇంతే, నా డబ్బులు పెరగవు, నాకు పెళ్ళవదు, నా రోగం తగ్గదు, నా షుగర్ నార్మల్ రాదు, నా బీపీ నార్మల్ రాదు, నా పరిస్థితి మారదు అని ఎవరైతే ఈరోజు నా బతికింతే అనుకుంటున్నారో ఆ రాయ నుంచి దేవుడు అద్భుతము తెచ్చును గాక. మే ద లార్డ్ బ్రింగ్ మిరకల్స్ ఫ్రమ్ యువర్ స్టోనీ లైఫ్, యువర్ సాచురేటెడ్ లైఫ్. యు సీ దట్ నౌ దిస్ గాడ్ ఇస్ ఎ హోల్ డిఫరెంట్ గాడ్. నీ బండ నుంచి ఒకవేళ మీ పక్కన భార్యగా ఉంటే చెప్పండి, మన బండల నుంచి దేవుడు నీళ్లు తెప్పిస్తాడు. అంటే అప్పులు ఎప్పుడు అప్పు చేయడం ఎప్పుడు బాధ. ఈ నెల వస్తాయా రాదా, ఈ నెల ఎవరిని అడగాల, ఏం చెయ్యాలా, ఈ ఉద్యోగం ఎలాగా, ఈ పెళ్ళి ఎలాగా, ఈ బాధ ఎలాగా, అద్దెలాగా, ఎప్పుడు ఏదో ఒకటి. టుడే ఈరోజు దేవుడు ఆ బండ నుంచి నీళ్లు తెప్పించును గాక. అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవానిగా, చేయి చాపేవాడివి మరి ఇచ్చేవానిగా. God is a God who does these creative miracles. Let's go. 8:15. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. 16. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును. ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి నీకు మంచి ముగింపు ఇవ్వాలని కోరుకుంటున్నాడంట దేవుడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నీవు ఎలాగ ముగింపబడాలో. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గుడ్ బిగినర్, హీ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఫినిషర్. ఈ మధ్యలో కొన్ని కష్టాలు రావచ్చు, బట్ హీస్ గోయింగ్ టు ఫినిష్ టు ఎన్ ఎండ్. మరి ఈ అప్పుల్లో ఈ కష్టాలు ఈ మధ్యలో నేను విడిచిపెట్టాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చి. హీ విల్ నాట్ స్టాప్ యూ. నీకు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, నీకు పెళ్ళవకపోయినా, బాధలున్నా, గేటలున్నా, మరి మరణకరమైన రోగాలు నిన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయి నేను స్వస్థపరిచి బాగు చేసి ఘనంగా ముగిస్తాడు. నీకు పిల్లల్ని ఇస్తాడు, ఇల్లుని ఇస్తాడు. హీ విల్ బ్లెస్ యూ. తుదకు నీకు మేలు చేయవలనని. సో గాడ్ వాంట్ టు గివ్ యూ an expected end. Now let's go back here. ద్వితీయోపదేశకాండము 8:16. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకు శోధించుటకు. చూడండి, అణుచుట శోధించుట. ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కనవడం, ఎందుకు ఈ బాధ? ఆ సమయంలో దేవుడు నీ ఎరగని మన్నాతో పోషిస్తాడంట. when you have a traffic jam in the world, ఈ ప్రపంచంలో నీకు ఏదైనా ఆగిపోయిందా, నీవెరగని అద్భుతకరమైన స్వస్థత, అద్భుతకరమైన ఐశ్వర్యం నీకు చూపిస్తాడంట. సో ద ప్రాబ్లమ్స్ ఆర్ టెల్లింగ్, నీకు డబ్బు లేదు, నాకు అందం లేదు, నాకు ఇది లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలియదు, లాక్డౌన్, యువర్ మ్యారేజ్ ఈజ్ ఇన్ లాక్డౌన్, నీ ఐశ్వర్యం లాక్డౌన్, నీ సొంత ఇల్లు అడ్డీ లాక్డౌన్లో ఉన్నాయి. ఎందుకు? నీవెరగని మన్నాతో దేవుడు నిన్ను పోషిస్తాడంట. నీవెరగని ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాడు. అందుకంటే రహస్యమందు దాచిపడిన ఐశ్వర్యం ఇస్తాడంట. నీవెరగని అద్భుత శక్తితో నిన్ను స్వస్థపరుస్తాడంట. సో యువర్ బ్లాకేజెస్, యువర్ స్టోన్స్ ఆర్ టెల్లింగ్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ ఫ్రమ్ గాడ్. అందుకే విశ్వాసం అనేది నీ వెరగని రీతిగా నువ్వు పోషింపబడతావు, ఎరగని రీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ వెరగని రీతిలో నీ వివాహం జరుగుతుంది, నీ వెరగని రీతిలో నీకు ఉద్యోగం వస్తుంది, నీ వెరగని రీతిలో నీకు ఐశ్వర్యం వస్తుంది. నేను చదువుకోలేదు, మార్కెట్ డౌన్ ఉంది, నా బంధువులందరూ వ్యతిరేకత, అందరూ నిందలేస్తూ ఉంటాం. ఆపేయి. స్టాప్ బ్లేమింగ్ అదర్ పీపుల్. నాకు సరైన పేరెంట్స్ లేరు, బంధువులు లేరు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు చేశారు, కాంప్రమైజ్ అవ్వక. దేవా, ఈ సమయంలో నీవు ఎవరు ఎరిగినటువంటి స్వస్థతతో నన్ను స్వస్థపరచు, ఎవరు ఎరిగినటువంటి ఆహారముతో నన్ను పోషించు. సో ఈ కష్టంలో గాడ్ వాంట్ టు ఫినిష్. ఇఫ్ యు నో గాడ్, దెన్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫినిష్. దేవుడు తెలిస్తేనే నువ్వు గొప్పగా ముగించగలవు. గాడ్ ఆఫ్ డిఫరెన్స్, సో గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ.
God can supernaturally immunize you from some attacks. ఎందుకు ఇవన్నీ అంటే నీవు ఎరుగని మన్నాతో అరణ్యమున నేను పోషించడానికి. నీవు ఎరుగని మన్నాతో. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరూ నీవెరుగని రీతిగా దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నీవెరుగని రీతిగా దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు, నీవెరుగని రీతిగా నీ పిల్లల్ని బాగు చేస్తాడు, నీవెరుగని రీతిగా నేను విదేశాలు తీసుకెళ్తాడు, నీవెరుగని రీతిగా నీకు ద్వారాలు తెరుస్తాడు. అది నీకు ఎవరిని అడిగితే నువ్వేం చెప్పలేవు, నాకు దేవుడు చేశాడు అని చెప్తావు. యు సీ దట్ దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. ఎందుకు మనల్ని అడిచాడు, ఎందుకు శోధన? మన పితరులు ఇచ్చే సలహాలు పనిచేయవు. ఓల్డ్ గైడెన్స్, ఓల్డ్ ట్రెడిషన్స్ విల్ నాట్ హెల్ప్ యూ. ఎవరో ఎరుగని మన్నాతో ఆయన పోషిస్తాడంట. He want to feed you. Somebody is being blessed and receiving unknown power, unknown source, unknown finances, unknown blessings from Jehovah, from heaven in supernatural way. ఎందుకు నడుస్తున్నాడు, ఎందుకు ఈ శోధనలో, ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ మరణ వేదన? తుదకు నీకు మేలు జరుగుతుందండి. ఈ వాక్యం విన్న వారందరూ తుదకు మేలుతో బయటకు వచ్చిన గాక. ఈ వాక్యం విన్న వారందరూ ఈరోజు ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, నువ్వు హాస్పిటల్లో మరణగండంలో నీ బంధువులు ఉన్నా, అనేక మంది కష్టాల్లో ఉన్నా, నీ తుదకు నీకు మేలు జరుగుతా తప్పితే నువ్వు అందులో ఇరుక్కుపోవు, ఆ గండాల్లో నువ్వు చనిపోవు. గాడ్ హూ కెన్ ఇమ్యునైజ్ యూ ఫ్రమ్ థింగ్స్. ఎందుకు ఎలా ఇమ్యునైజ్ చేస్తాడంటే, ఎలాగ నేను కాపాడుతాడు ఇవన్నీ నీ మీద రాకుండా అంటే, నీ ఎరుగని మన్నాతో. యూ డోంట్ నో హౌ ఈస్ గోయింగ్ టు డూ. గాడ్ కెన్ డూ. ఎరుగని మన్నాతో, ఎరుగని రీతిగా నువ్వు పోషింపబడి, ఎరుగని రీతిగా నువ్వు దాచబడి, భద్రపరచబడి, స్వస్థపడి, మేలుతో నువ్వు ముగించుదువు గాక. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. Let me continue. Let's read from verse 2. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూసారా, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. సో ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ మేకింగ్ యూ గాడ్స్ వర్డ్ అలైవ్. ఎవ్రీ ప్రాబ్లం విల్ బ్రింగ్ గాడ్స్ వర్డ్ ఇంటు యువర్ లైఫ్. ఆహారం వల్లనే కాదు, జాబ్, బిజినెస్, ఎవరో ఒకరు సాయం చేయాలి, మనకు తెలిసిన వాళ్ళే మనకు హెల్ప్ చేయాలా. లెట్స్ రీడ్. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. లోక సంబంధమైనటువంటి అంటే కనబడే విషయము చూడండి. కోటి విద్యలు కూటికి అంటాము, చదువు, తర్వాత పితరులు వచ్చేటువంటి ఆస్తి, తర్వాత పితరుల నుంచి వచ్చే మన యొక్క ఉద్యోగము, మార్కెట్, వీటి నుంచే మనం పోషింపడతామో అనుకుంటాం. ఎందుకు? నువ్వు దాని ద్వారా కాదు, దేవుని నోటి వచ్చి ప్రతి మాట వలన నరులు బతుకుతారంట అని నీకు తెలియటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులు కానీ అనడు కానీ మన్నాతో పోషించాను. యు సీ దట్ నౌ. So your problems are telling, let the word be alive. అయితే ఈ ద్వారాలు మూసేసినప్పుడు ఇది సజీవంగా మారుతాయి. దిస్ విల్ బి అలైవ్. అప్పుడు ఆహారము కాదు, ఈ మాట ఎంత పని చేస్తుందని నీకు తెలుస్తుంది. యు సీ దట్ నౌ. దిస్ వర్డ్ విల్ గివ్ యూ ఫ్రెష్నెస్. లెట్స్ రీడ్ వర్స్ 4. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. God is God of immunity. ఆ కష్టాల్లో నీవు చావు. నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు. హీ కెన్ ప్రొటెక్ట్ యూ యువర్ గార్మెంట్స్. నీ బట్టలు మామూలుగా వాతావరణానికి తగిలి, ఎండకి, ఆ మట్టికి తగిలి పాతబడిపోతాయి. అక్కడ మట్టి కూడా అంటుకోలేదంట. మరి ఆ ఎండ ఆ కలర్ ఫేడ్ అయిపోలేదు. ఆ చెమటకి అవి వాసన కూడా రావట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాడ్ స్మెల్. దుర్వాసన రావట్లే. దే ఆర్ స్టిల్ పర్ఫ్యూమ్ సెంటెడ్ గార్మెంట్స్. ఆ బట్టల మీద డాగులు పడట్లేదు, మరి చెమటకి వల్ల దుర్వాసన రావట్లేదు, మరి ఎండకు పాడైపోవట్లేదు, నడువులు దుమ్ముకు పాడవట్లేదు. ఎక్కడ పడేసినా కొత్తగా అలాగే ఉంటున్నాయంట. మనం ఎక్కడ పడుకున్నా, ఎంత పని చేస్తున్నా, 40 సంవత్సరాలు ఒకే డ్రెస్ వేసుకున్నా అది అసలు పాతగా అవ్వట్లేదంట, ఫ్రెష్గా ఉంటుందంట. వాట్ ఈస్ దిస్? దేవుడు దాన్ని పాతకెళ్ళలేదంట. గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ. ఆ ఎండ, ఆ వైరస్, ఆ వ్యాధి లోపలికి వెళ్ళిపోకుండా దేవుడు కాపాడగలడు. బట్ వీ నీడ్ టు కెన్ గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ. సంబడి ఈస్ క్లెయిమింగ్ ద గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ. నీ కాలు వాయలేదు. It cannot enter and trouble your body. You see that now. God of immunity. Somebody is getting something from this God. ఈ వాగ్దానాలు మనం ఆమెన్ అనాలి. ఎన్ని ఉన్నాయి బైబిల్లో, ఎన్ని వాగ్దానాలు తీస్తే ఆమెన్ అంటాడంట. Man, now these promises are coming alive to you and me. Let's continue. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. You see that now? Following the word of God keeps you separated. So keeping the word, honoring the word
ఈ వాక్యానుసారంగా జీవించడం అనేది అది మనల్ని లోకం నుంచి వేరుపరుస్తుందంట. మరి వాక్యాన్ని ఎలా పాటిస్తాము? మాటి మాటికి వినటం వల్లే వాక్యాన్ని పాటించగలము. దివారాత్రము ధ్యానించేవాడు మాత్రమే తినడు. ఒకసారి ధ్యానిస్తే నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా నీకు అది జరగదు. నీవు వారానికి ఒకసారి విన్నావు అనుకోండి, 2 సార్లు 3 సార్లు విన్నావు అనుకోండి, అది నీకు మైండ్లో బాగా గుర్తుంటుంది, కానీ నీ జీవితంలో అనుభవరీతిగా అనుభవించవు. యూ విల్ బీ ఇన్ ద వరల్డ్, యూ కెనాట్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. దేవుడు నిన్ను విడిపించడమే కాదు, కాపాడమే కాదు, ఆ ఎడారిలో వాటిల్లో మన్నత పోయించడమే కాదు, హి విల్ గివ్ ఎ గుడ్ ఫినిష్. తుదకు నీకు మేలు చేయవలనని. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. తుదకు నీవు ఇలాగ హాయిగా నీ గురి ముగించాలని దేవుడు కొన్ని కష్టాలు గుండా తీసుకెళ్తాడు. ఆ కష్టాల్లో నిన్ను కాపాడతాడు. ఓకే, లెట్స్ రీడ్ దిస్. ద్వితీయోపదేశకాండము 29:4-5, డ్యూటోనమీ 29:4-5. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు. ఓకే, మీ బట్టలు మీ మీద పాతగిలేదు అంటే బట్టలు అలాగే బ్రాండ్ న్యూ ఉన్నాయి. అయితే మరి వీళ్ళకి 40 సంవత్సరాలు ఒకే జత. ఎలాగా? పెరిగే కొద్దీ బట్టలు కూడా పెరుగుతున్నాయంట, వాళ్ళు పెరిగే కొద్దీ చెప్పులు కూడా పెరుగుతున్నాయంట సైజు. దేవుడు అద్భుత రీతిగా కూడా నేను ఆశీర్వదించగలడు, పోషించగలడు, నీకు కావాల్సినంత ఆహారము కావాల్సినంత ఇవ్వగలడు. దేవుడు గాడ్ నోస్ దట్. కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ డిడ్ దిస్ థింగ్స్? ఆ ఎడారిలో ఇటువంటిగా చేశాడని తెలుసా? ఆ బట్టలు మేబీ ఆ సంవత్సరంకి మరి 40 అంటే అప్పటికి ఆ అబ్బాయికి 41 వచ్చి ఉంటాయి. మరి 41 సంవత్సరం ఒకే జత పెరుగుతుంది అలాగా. యు సీ హౌ గాడ్ ఈస్ డూయింగ్ దట్. ద సేమ్ గాడ్ ఈస్ టుడే. అయితే ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఆ దేవుడు వాగ్దానాన్ని మళ్ళీ మనం పట్టుకుందాం. ఏదైతే మనం పట్టుకుంటామో జరుగుతుంది. దాన్ని గట్టిగా పట్టుకుంటే అవి మనందరిలో నెరవేరుతాయి. అప్పుడు అందరూ వచ్చి ఈ దేవుడు ఎంత గొప్పడా అని వాళ్ళు దేవుడిని చూసుకుంటే పరలోకం, ఇప్పుడు భూలోకం అంతా పరలోకంలో మారుతుంది. అప్పుడు జలములు అలాగా నీళ్ళతో, సముద్రం జలములు నీళ్ళతో నిండుకున్నాయి, అలాగే దేవుని జ్ఞానంతో నిండుకుంటుంది. దీన్ని ఎంత కనికరం గల దేవుడా, ఇంత గొప్ప దేవుడా. దిస్ గాడ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ గాడ్. అయితే ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితంలో నెరవేరినట్లు ప్రార్థించుకో. కమ్ ఆన్, లెట్స్ ప్రే టు యాక్సెస్ దీస్ ప్రామిసెస్. యేసయ్య టుడే ఈరోజు గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తినిచ్చే దేవుడు అని మేము తెలుసుకున్నాం. ఎన్ని అద్భుతాలు నువ్వు ఎడారిలో చేసావో మేము తెలుసుకున్నామయ్యా. ఈరోజు ఈ వాగ్దానాలు మేము అడుగుతున్నాం. ఆ బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చావు. ఎలాగా మా బట్టలను మరి పాతపడకుండా, మరి ఆ పాతపడకుండా కాపాడావు. చెప్పులు పాతపడకుండా మరి వాళ్ళు ఎదుగుతుండగా అవి ఎదిగేటట్టు చేశావు. ఎన్ని అద్భుతాలు చేసిన దేవా, ద గాడ్ ఆఫ్ ప్రిజర్వింగ్, గాడ్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఈరోజు మేమందరము యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో అయ్యా అన్ని చోట్ల మేము అడుగుచున్నాము నాయన. వీఆర్ ఆస్కింగ్ లార్డ్, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరునట్లు అడుగుచున్నాం. లెట్ దట్ కమ్ టు పాస్ ఇన్ అవర్ లైఫ్, ఓ లార్డ్. టుడే we claim this promise. Deuteronomy reveals the God of immunity. We claim these promises. ఈ వాగ్దానములు ఇదిగో తుదకు మంచిగా మేము ముగించాలని మాకు కష్టాలన్నింటిలో మమ్మల్ని నడిపించావా నాయన. ఇదిగో ఆ మన్నాను, అద్భుతాలను మేము రుచి చూసాం లార్డ్. యు ఆర్ ప్రిజర్వింగ్ us. సో ఈ వాగ్దానాలు ఎవరైతే ఏకీపిస్తున్నారో ఈ రోజు నుంచి ఆ వాగ్దానాలు వారి జీవితంలో పనిచేసే కృప వారందరికీ మరి దయచేయమని నా జడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.